హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 40వ కీర్తన 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. సో ఈరోజు వాగ్దానాలుగా చూసుకుంటే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు రాసినది దేవుడైన యేసు ప్రభువారి యొక్క మాటలు. సో ఇక్కడ దావీదు రాసినది పుస్తకపు చుట్టలో ఉన్నట్టు మనం చూడవచ్చు. అంటే పుస్తకపు చుట్టలో ఉండేవన్నీ స్క్రిప్చర్స్, అంటే అవి దేవుడైన యేసు ప్రభువారి గురించి ముందే తెలియపరిచే ప్రవచనాలు. కానీ దాదాపుగా అన్ని స్క్రిప్చర్స్ రాసినది రాజైన దావీదు తర్వాతే. అంటే ప్రవక్త అయిన యెషయా కానీ, అది ప్రవక్త అయిన ఇర్మియా కానీ, అది ఇంకా తర్వాత వచ్చిన ప్రవక్తలందరైనా, అది ఎవరైనా రాజైన దావీదు తర్వాతే రాశారు. రాజైన దావీదు కంటే ముందు రాసినది కేవలం మోషే, యెహోషువ రాశారు. సో అది క్లియర్గా చూసుకుంటే ఇక్కడ రాజైన దావీదు కూడా స్వయంగా తానే ఒక ప్రవక్త. సో మనం రాజైన దావీదు యొక్క జీవితం చూసుకుంటే ఆయన ఫస్ట్ గొర్రెల కాపరి. కానీ అక్కడ ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వలేదు. ఆయన దేవుడైన యేసు ప్రభువారి పాటలే పాడుతూ, చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి దేవుడైన యేసు ప్రభువారి పాటలు పాడుతూ కీర్తనకారుడిగా ఉంటూ, అలాగే దేవుడైన యేసు ప్రభువారి కోసం ఆయన వాయిద్యాలు వాయించేవాడు, అలాగే హార్ప్ని ప్లే చేసేవారు. అలాగే ఆయన పెద్ద అయిన తర్వాత కూడా ఆయన సౌలుకి సేవ చేస్తున్నప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువారిని ప్రతిరోజు గణపరిచేవారు. అలాగే ఆయన రాజు అయిన తర్వాత కూడా ఎప్పుడూ దేవుడైన యేసు ప్రభువారిని వదిలేయలేదు. దేవుడైన యేసు ప్రభువారిని ఎప్పుడూ కీర్తిస్తూ ఆయననే గణపరుస్తూ ఉన్నాడు. సో ఎప్పుడూ దేవుడైన యేసు ప్రభువారి యొక్క సన్నిధిలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. సో మనం చూసుకుంటే ఇక్కడ రాజైన దావీదు కేవలం ఒక కీర్తనకారుడే కాదు, కేవలం ఒక రాజే కాదు, కేవలం ఒక మ్యూజిషియన్ మాత్రమే కాదు, ఆయన ఒక ప్రవక్త కూడా. సో ఆయనకు దేవుడైన యేసు ప్రభువారి గురించి ప్రవచనాలు చెప్పే ఆ గొప్ప వరాన్ని కూడా దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చారు. కాబట్టి మనం కూడా రాజైన దావీదులాగా మన వేస్ అన్నింటినీ ఆయనకే సబ్మిట్ చేసుకుంటే, అంటే మన మార్గాలన్నింటిలో ఆయననే మనము నిలబెడితే, అంటే మనం ఎల్లప్పుడూ ఆయన మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగితే మనం కూడా రాజైన దావీదు వల్లే పర్ఫెక్ట్ లైఫ్ అనేది జీవించవచ్చు ఈ భూమి పైన. సో రాజైన దావీదు ఎన్నో పాపాలు చేశారు, అది ఆయనే ఒప్పుకున్నారు. కానీ ఆ పాపాలు ఏవి రాజైన దావీదు ఆ కీర్తనలు రాయడానికి కానీ, ఆయన కోసం ఆ సేవను చేయడానికి కానీ, ఆయన గురించిన ప్రవచనాలు రాయడానికి కానీ ఎప్పుడూ ఆపలేదు. సో అలాగే మనం కూడా పాపాలు చేయాలనేది నా ఉద్దేశం కాదు, కానీ మనం కూడా దేవుడైన యేసు ప్రభువారి మార్గంలోనే నడుస్తూ ఉంటే పాపాలు చేయకుండానే ఉంటాము. అది దేవుడైన యేసు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చారు కాబట్టి అది మనకు సాధ్యపడుతుంది. సో ఎలాగైతే దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీద ఒక పర్ఫెక్ట్ లైఫ్ అనేది జీవించగలిగారో అలాగా మనం కూడా జీవించవచ్చు, ఎప్పుడైతే మనం దేవుడైన యేసు ప్రభువారి మార్గాల్లో నడుస్తూ మన మార్గాలన్నింటినీ ఆయనకు అప్పగిస్తూ ముందుకు సాగినప్పుడు. సో ఖచ్చితంగా అలాగా చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, యేసయ్య మా మార్గాలన్నింటినీ మేము మీకు సబ్మిట్ చేసుకునేందుకు సాయం చేయండి. ఎలాగైతే రాజైన దావీదు ఆయన మార్గాలను మీకు సబ్మిట్ చేసుకొని మీ సన్నిధిలోనే ఉండడానికి ఇష్టపడారో, అలాగ చేసినప్పుడు ఆయన రాజుగా ఉండడమే కాకుండా, మీ కీర్తనకారుడిగా ఉండడమే కాకుండా, ఒక మ్యూజిషియన్గా మాత్రమే కాకుండా మీకు ప్రవక్తగా కూడా ఉండగలిగాడో, అలాగా మేము కూడా మా మార్గాలన్నింటినీ మీకు అప్పగించి మేము కూడా మీకు గొప్ప సేవ చేసే వారిగా ఉండేలాగా ఆశీర్వదించండి. మీ నామగంత కారకులుగా ఉండేలాగా ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.